హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను రివ్యూ చేయబోయే బైక్ ఇదే పల్సర్ 220F 2024 మోడల్. ఇది ఈ 24 మోడల్ ఈ బైక్ లో కొన్ని చేంజెస్ అయితే జరిగాయి. సో ఈ వీడియోలో ఆ చేంజెస్ గురించి, ప్రైస్ గురించి, ఫీచర్స్ గురించి అన్నిటి గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు ఈ వీడియోని వితౌట్ స్కిప్ అయితే చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ బైక్ మీద మీకు క్లారిటీ అనేది వచ్చి ఈ వెహికల్ కొనాలా వద్దా అని మీరు డిసైడ్ అయితే అవ్వగలరు. సో ఇంకా వితౌట్ ఎనీ లేట్ బైక్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ వెహికల్ కలర్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్ గా 3 కలర్స్ అవైలబిలిటీగా అయితే ఉంది. రెడ్, బ్లూ, బ్లాక్. నాకు పర్సనల్ గా బ్లూ అయితే బాగా నచ్చింది. పర్లేదు, రెడ్ కలర్ కూడా రియాలిటీలో చూడటానికి బాగానే ఉంది. సో కలర్ అనేది మీ టేస్ట్ ని బట్టి సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ బైక్ టెక్నికల్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 90/90 17 ఇంచ్ టైర్ అయితే ఉంది. అట్లీస్ట్ 100 సెక్షన్ టైర్ ఇచ్చి ఉంటే బెటర్ అయితే ఉండేది, కానీ వీళ్ళు 90 సెక్షన్ టైర్ నే ప్రొవైడ్ అయితే చేశారు. ఇవి ట్యూబ్లెస్ టైర్సే. నెక్స్ట్ బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 280mm డిస్క్ అయితే ఉంది. అలానే సింగిల్ ఛానల్ ABS కూడా అయితే ఉంది. ఈ బైక్ లో అలైబుల్ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉంటాయి. నెక్స్ట్ ఫ్రంట్ లో ఫైబర్ మడ్గార్డ్ అయితే ఉంది. ఈ ఫెండర్ పైన ఉన్న కార్బన్ టెక్స్చర్ అనేది ఒరిజినల్ అయితే కాదు, ఇది స్టిక్కర్ మాత్రమే. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 120/80 17 ఇంచ్ టైర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ టైర్ అనేది కొంచెం వైడ్ గా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 230mm డిస్క్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ABS అయితే లేదు, ఓన్లీ RLP సెన్సర్ అయితే ఉంది. ఈ RLP సెన్సర్ అనేది బ్యాక్ సైడ్ వీలు లిఫ్ట్ అవ్వకుండా హెల్ప్ అయితే చేస్తుంది. సో ఈ బైక్ కి కంపల్సరీగా ABS అయితే ఇవ్వాలి. ABS ఉంటే ఇంకా సేఫ్టీ అనేది పెరుగుతుంది అనమాట. బ్యాక్ సైడ్ ABS లేకపోవడం ఈ బైక్ మైనస్ అని చెప్పవచ్చు, ఎందుకంటే ఈ వెహికల్ అనేది బాగా ఫాస్ట్ గా వెళ్తుంది కాబట్టి. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ సిలిండర్ 4-stroke 2 valves 220cc BS6 SOEC ఇంజిన్ అయితే ఉంది. ఇది DTSA ఇంజిన్ అనమాట. మ్యాక్స్ పవర్ 20.11 bhp అయితే ఉంది. మ్యాక్స్ టార్క్ 18.55 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు. కూలింగ్ సిస్టమ్ వైజ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. టోటల్ గా 5 gears అయితే ఉంటాయి. ఈ బైక్ లో కిక్ స్టార్ట్ అయితే ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మీద రన్ అయితే అవుతుంది. సో ఇది 2 valves ఇంజిన్ అయినా సరే మీకు పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను 220F అయితే యూజ్ అయితే చేశాను. పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇంజిన్ ప్రొటెక్ట్ అయితే చేయడానికి కింద అండర్ బెల్లి గార్డ్ అయితే ఉంది. ఇది ఫైబర్ మెటీరియల్. అలానే ఈ బైక్ లో 2 హార్న్స్ అయితే ఉన్నాయి. పల్సర్ హార్న్ సౌండ్ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ లో ఇంజిన్ కూల్ చేయడానికి ఆయిల్ కూలర్ అయితే ఉంది. ఈ క్రాష్ గార్డ్స్ క్వాలిటీ అయితే అంతగా బాగాలేదు, ఇంకొంచెం బెటర్ గా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. నెక్స్ట్ బ్యాక్ సస్పెన్షన్ వైజ్ 10 హైడ్రాక్ షాక్ అబ్జర్వ్స్ అయితే ఉన్నాయి. ఈ సస్పెన్షన్ మన హైట్ కి తగ్గట్టు 5 స్టెప్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 37mm టెలిస్కోప్ ఫోక్స్ అయితే ఉన్నాయి. రెగ్యులర్ యూసేజ్ లో ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. ఈ ఫ్రంట్ ఫేరింగ్ పైన 220 అని పెద్దగా స్టిక్కర్ తో మెన్షనింగ్ అయితే చేశారు. ఇదొక చేంజ్ అయితే మనం గమనించవచ్చు ఓల్డ్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే. అలానే ఇక్కడ కూడా కార్బన్ టైప్ టెక్స్చర్ అయితే ఉంది అండ్ ఇవి ఎయిర్ గ్రిల్స్ అనమాట. నెక్స్ట్ ఫ్యూల్ ట్యాంక్ పైన రెడ్ కలర్ లో ట్యాంక్ ప్యాడ్ అయితే ఉంది. ఈ ఫ్యూల్ ట్యాంక్ అనేది మెటల్ ఫ్యూల్ ట్యాంకే. ఇక్కడ పల్సర్ అనేది 3D బ్యాడ్జింగ్ తో మెన్షన్ అయితే చేశారు. పర్లేదు, బైక్ గ్రాఫిక్స్ అయితే డీసెంట్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి డిస్కస్ చేస్తే హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ లో హైబ్రిడ్ లోబిన్ స్విచ్ అయితే ఉంది. ఇందులోనే డెడికేటెడ్ గా పాస్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. ఇంకా మోడ్ స్విచ్ అయితే ఉంది. కింద సిగ్నల్ స్విచ్ అయితే ఉంది. ఇంకా కింద హార్న్ స్విచ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. హ్యాండిల్ కి రైట్ సైడ్ లో రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. కింద ఎంటీ స్పేస్ అయితే ఉంది. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. స్విచెస్ క్వాలిటీ పర్లేదు, డీసెంట్ క్వాలిటీ అయితే ఉన్నాయి. ఇంకా ఈ బైక్ లో హ్యాండిల్ వైజ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ప్రొవైడ్ అయితే చేశారు. హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఈ వెహికల్ కీ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఇది లేజర్ కట్ కీ అనమాట. నెక్స్ట్ కన్సోల్ పక్కన USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. ఇది ఒక మంచి ఫీచర్ అనమాట. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో బైక్ నుండి మొబైల్ ని ఛార్జ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఈ బైక్ లో కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ అయితే ఉంది. డే టైమ్ లో ఈ కన్సోల్ విజిబిలిటీ అంతగా అయితే బాగోదు. ఈ కన్సోల్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఉంది. బజాజ్ యాప్ యూజ్ చేసి మీరు కన్సోల్ కి కనెక్ట్ అయితే అవ్వచ్చు. కానీ ఇందులో గేర్ ఇండికేటర్ అయితే లేదు. అదొకటి మిస్ అవుతుంది. వాళ్ళు ఎందుకు మిస్ చేశారో తెలియదు. గేర్ ఇండికేటర్ ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఇందులో టైం అయితే ఉంది. డిస్టెన్స్ ఎంటీ ఉంది. ఓడన్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. ఇలా రెగ్యులర్ గా యూస్ఫుల్ అయ్యే ఫీచర్స్ అయితే ఉన్నాయి. గేర్ ఇండికేటర్ ఒకటి మిస్ అవుతుంది, అది ఇచ్చేస్తుంటే బాగుండేది. సో ఇదన్నమాట కన్సోల్ గురించి. నెక్స్ట్ లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే బ్యాక్ సైడ్ టైల్ లైట్ అనేది LED అయితే ఉంది. రిమైనింగ్ సిగ్నల్ లైట్స్ గానీ, హెడ్ లైట్ గానీ హాలోజన్ లైట్స్ ప్రొవైడ్ అయితే చేశారు. ఈ బైక్ లో మెయిన్ అట్రాక్షన్ ఈ హెడ్ లైట్ అనమాట. చూడటానికి చాలా అయితే బాగుంటుంది. ఒక ర్యాబిట్ టైప్ లో అయితే ఉంటుంది హెడ్ లైట్ డిజైన్ అనేది. ఇక్కడ ఐ షేప్ లో పైలట్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. కింద డ్యూయల్ హాలోజన్ ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫ్రంట్ లో కూడా ఎయిర్ గ్రిల్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ఈ ఫ్రంట్ హెడ్ లైట్ పార్ట్ ఏదైతే ఉందో బాగా డిజైన్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ మిర్రర్స్ కూడా మనం ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు, ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఈ బైక్ కి ఫోల్డ్ చేస్తేనే చూడడానికి లుక్ అయితే బాగుంటుంది అనమాట.
అలానే ఈ బైక్ లో ఓపెన్ చైన్ అయితే ఉంటుంది, సో రెగ్యులర్ గా చైన్ లూపింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ లేడీస్ కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ ని ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ పిలియన్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది, ఫ్రంట్ రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది. ఈ బైక్ లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ అయితే ఉంది. సో చైన్ లూపింగ్ చేసుకోవాలనుకున్నా లేదా లాంగ్ ట్రావెలింగ్ లో ఈ సెంటర్ స్టాండ్ అనేది బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. అలానే ఈ బైక్ లో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా అయితే ఉంటుంది. నెక్స్ట్ సీట్స్ గురించి డిస్కస్ చేస్తే డబుల్ సీట్స్ అయితే ఉంటాయి. సీట్ కంఫర్ట్ గానీ సీట్ కుషనింగ్ గానీ రెండు బాగుంటాయి వెహికల్ కి. అలానే ఫ్యామిలీ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. కానీ బ్యాక్ సైడ్ సీట్ గ్యాప్ బెల్ట్స్ అనేవి అంత కంఫర్టబుల్ గా అయితే ఉండవు బోల్డ్ అయితే చేసుకోవడానికి. సో జాగ్రత్తగా ఫ్యామిలీకి అయితే యూజ్ అయితే చేసుకోవాలి ఈ వెహికల్ ని. నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ ప్యానల్స్ మీద 220F అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఓవరాల్ గా బైక్ ది బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో సైలెన్సర్ చూడడానికి ఎలా అయితే ఉంటుంది మ్యాటీ కలర్ లో. సౌండ్ అయితే అంత యూనిక్ అయితే ఏమీ ఉండదు, నార్మల్ సౌండ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్స్ అయితే ఉంది. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే 40 నుంచి 45 మైలేజ్ ని ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే తీసుకోవచ్చు. మైలేజ్ అనేది మీ రైడింగ్ స్టైల్ మీద మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ బైక్ వెయిట్ టోటల్ గా 160 kgs అయితే ఉంది. సీట్ హైట్ 795 mm అయితే ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm అయితే ఉంది. ఫైనల్ గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే 1,75,000 లో ఈ బైక్ అనేది అవైలబిలిటీగా అయితే ఉంది. ఈ ప్రైస్ అనేది మీ లొకేషన్ బట్టి చేంజ్ అవుతుంది, పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బైక్ మెయింటెనెన్స్ గురించి డిస్కస్ చేస్తే ఆయిల్ కూల్ ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది లిటిల్ బిట్ తక్కువ అయితే ఉంటుంది. సర్వీస్ రీచ్ అయితే ఈజీగా అయితే ఉంటుంది, ఎందుకంటే బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది ఈజీగా అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ 220F లుక్స్ అయితే చూడటానికి చాలా బాగుంటాయి. ఒకసారి ఈ బైక్ ని డిస్కంటిన్యూ అయితే చేసింది బజాజ్, మళ్ళీ రీలాంచ్ అయితే చేశారు. అంత ఫ్యాన్ బేస్ అయితే ఉందన్నమాట ఈ 220F కి, ఎందుకంటే ఈ బైక్ లుక్స్ బాగుంటాయి, అలాగే పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సో ఎవరైతే పల్సర్ సిరీస్ లో సెమీ ఫేరింగ్ తో మంచి లుక్స్ ఉండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఫ్యామిలీకి యూజ్ చేసుకోవాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి అనుకుంటారో వాళ్ళకి ఈ వెహికల్ అనేది బాగా సెట్ అయితే అవుతుంది. కానీ బ్యాక్ సైడ్ ABS అయితే లేదు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చాలా కేర్ఫుల్ గా బ్రేకింగ్ అయితే చేయాలి, ఎందుకంటే ఈ బైక్ బాగా ఫాస్ట్ అయితే వెళ్తుంది అనమాట. ఇంకా ఈ బైక్ లో కొన్ని అప్డేట్స్ అయితే జరగాలన్నమాట, ఇవన్నీ ఫ్యూచర్ లో అప్డేట్ అయితే చేయొచ్చు బజాజ్ వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ బైక్ గురించి నేను మీకు ప్రతి పాయింట్ అయితే షేర్ చేసి అనుకుంటున్నాను. నేనేమైనా మిస్ అయింటే కామెంట్ అయితే చేయండి, మీ కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.